సో మెయిన్గా చెప్పుకోవాలంటే మన హీరోయిన్ ఆమె అందం, అభినయం అండ్ ఆమె పర్ఫార్మెన్స్ అన్న, ఈ మూడింటి గురించి మాట్లాడుకోవాలి. అంటే టాలీవుడ్లో వన్ ఆఫ్ ద మెయిన్ స్టార్ అయ్యే ఛాన్సెస్ ఉందన్న. ఎందుకంటే అంత బాగుంది ఆమె, అంత బాగా చేసింది యాక్టింగ్ కూడా. సో స్రవంతి బెల్లంకొండ గారు మీకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అంటే మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి క్లైమాక్స్ వరకు తనలో ఉన్న వేరియేషన్స్ అన్నీ మొత్తం అసలు చాలా బాగా నచ్చాయన్న. అంత బాగా చేసింది అమ్మాయి. సో షీ హ్యాస్ అ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. అంటే మన తెలుగు నుంచి చాలా తక్కువ మంది ఉన్నారన్న హీరోయిన్స్. సో ఈమె వన్ ఆఫ్ ద హీరోయిన్ అవ్వాలని నా పర్సనల్ ఒపీనియన్. సో బాగా నచ్చింది ఆమె యాక్టింగ్ నాకు. అండ్ ఆ మూవీ గురించి చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కటి బాగుందన్న. కథ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, మ్యూజిక్ కావచ్చు అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్న. రూపాయికి అసలు వెనకాడకుండా తీసినట్టుందన్న. ఎందుకంటే అంత బాగా ఖర్చు పెట్టారు కాబట్టి అంత బాగా అవుట్పుట్ వచ్చిందన్న. సో ప్రొడ్యూసర్స్కి మాత్రం డబ్బులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెట్టిన దానికి రెట్టింపు వస్తాయి. అంత బాగుంది కథ మాత్రం. సినిమా విషయానికి వచ్చే సినిమా చాలా బాగుంది. స్టార్టింగ్లో హీరోయిన్ ఎంట్రీ నుంచి చూస్తే హీరోయిన్ గారి పర్ఫార్మెన్సు, ఆమె యాక్టింగు ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. ఆ కొత్త ఆవిడలాగా, కొత్త హీరోయిన్ లాగా చేయకుండా ఏదో చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా చేసింది. ఫ్యూచర్లో మంచి లైఫ్ ఉంది ఆవిడకి. మంచి ఒక ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్ వచ్చింది మంచిగా. తర్వాత సాంగ్స్ బాగున్నాయి. ఉన్న ఒక సాంగ్ ఫస్ట్లో ఒక సాంగ్ ఉంది, మంచి ఫీమేల్ వాయిస్తో మంచి సాంగ్, చాలా బాగుంది. ఆ లొకేషన్స్ బాగున్నాయి. ఇందులో విషయానికి వస్తే షూటింగ్ ప్రతి ఆ సినిమా మొత్తానికి లొకేషన్లో ఎక్కడ ప్రొడక్షన్ వాళ్ళు తగ్గకుండా మంచి క్వాలిటీతో, మంచి బెస్ట్ లొకేషన్లలో, మంచి ఏరియాస్లో మంచిగా చాలా బాగా తీశారు. ఇంకొకటి ఏంటంటే పోలీస్ స్టేషన్లో జరిగే ప్రతి ఒక్క సీను చాలా థ్రిల్లింగ్గా ఉంది. సీన్స్ చాలా బాగా తీశారు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ఇంటర్వెల్ తర్వాత ఇంకా హైలైట్గా ఉంది సినిమా. ఇంటర్వెల్ తర్వాత చాలా ట్విస్టులు ఉన్నాయి. క్లైమాక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. ఎమోషనల్ చాలా బాగుంది. ఇందులో పోలీస్ క్యారెక్టర్ తండ్రి క్యారెక్టర్ చేసినటువంటి వారి యొక్క యాక్టింగ్ కూడా చాలా బాగుంది. తర్వాత చిన్న విషయానికి వస్తే మ్యూజిక్ పరంగా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చిన్న విషయాల్లో బాగుంది. లాస్ట్ స్క్రీన్ ప్లే, డైరెక్షను, తర్వాత ప్రతి ఒక్కరు బాగున్నాయండి. సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో వచ్చి సినిమా చూడండి. బ్రహ్మవరం పిఎస్ పరిధిలో చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది సినిమా. నేనైతే చాలా అంటే ఏం జరుగుతుంది ఏంటి, ఆ ట్విస్టులు కావచ్చు, స్టోరీ నేరేషన్ కావచ్చు, యాక్టింగ్కి కావచ్చు, నేను ఫిదా అయిపోయాను నిజంగా. నాకు చాలా కొన్ని పాయింట్స్ ఆడపిల్లల గురించి చూపించిన పాయింట్స్ కావచ్చు చాలా బాగా అనిపించింది. ఈ మధ్య రెస్పెక్టబుల్ పొజిషన్స్లో ఉండి కూడా తప్పులు చేసే చాలా కొందరి గురించి దీనిలో చూపించడం, చాలామంది చూసి నేర్చుకోవాలి. అరే మనం ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నాం, అలాంటివి చేయొద్దు. ఇందులో మెయిన్గా మాట్లాడాల్సింది స్రవంతి గారి గురించి. బెల్లంకొండ స్రవంతి గారు వేరే లెవెల్ యాక్టింగ్ చేశారన్న. నిజంగా చాలా బాగా చేశారు. యాక్టింగ్ వైజ్ కావచ్చు, సమ్మెటి గాంధీ గారు, రూపాలక్ష్మి గారు, ఇంకా ప్రేమ్ సాగర్ గారు, చాలామంది చాలా బాగా చేశారు సినిమా. నేనైతే ఈ సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది, అరే 10 మందికి ఇలాంటి సినిమా సజెస్ట్ చేస్తే ఒక మంచి ఫీలింగ్ వస్తుంది అనే ఫీల్ అయితే నాకు వచ్చింది. సో థియేటర్కి రండి, ప్రతి ఒక్కరు నిజం చెప్తున్నా, ఒక మంచి సినిమా చూసాం అనే ఫీలింగ్ అందరికీ కలుగుతుంది. థ్యాంక్ యూ. సినిమా చాలా అద్భుతంగా, ఇమ్రాన్ శాస్త్రి గారు స్క్రీన్ ప్లే కూడా ఎక్కడ బోర్ అనిపించకుండా రన్ టైం తగ్గట్టుగా సొసైటీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు, పోలీస్ డిపార్ట్మెంట్ని కీలక పాత్రలలో ఆర్టిస్టులు జీవ గారు, కాకినాడ ప్రసాద్ గారు, ప్రేమ్ సాగర్ గారు వాళ్ళ క్యారెక్టర్లు తగ్గట్టుగా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఫ్యామిలీ ఓరియంటల్ యూత్కి అన్ని రకాలుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ఇలాంటి సోషల్ మెసేజ్ మూవీస్ ప్రతి ఒక్కరూ ఆదరించవచ్చు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్. స్రవంతి బెల్లంకొండ గారు ఆవిడ పరిచయం కూడా వెండితెరకి చాలా న్యూ అట్రాక్షన్గా అనిపిస్తుంది. ఫ్యూచర్ గ్రోత్ నిమిత్తం కూడా మంచి ప్రాజెక్ట్స్ ఆవిడ చేస్తారని, ప్రేక్షకుల్ని ఆలరిస్తారని చెప్పేసి ప్రతి ఒక్క ఆర్టిస్టులు కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా, ప్రతి ఒక్క స్క్రిప్ట్ కూడా, స్క్రీన్ ప్లే ఒక కిస్టులతో ప్రతి ఒక్కరిని ఎతరాకించే విధానం ఉంది. ఇలాంటి మూవీస్ చాలా అరుదుగా వస్తాయి. వాచబుల్ మూవీ. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పెద్ద మూవీస్కి ధీటుగానే ఈరోజు రిలీజ్ అయ్యే అందరి అభిమానం కోరుకుంటుంది. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. బ్రహ్మవరం పిఎస్ పరిధిలో మూవీ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఈ బెల్లంకొండ స్రవంతి గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. షీఈస్ ఎ గ్రేట్ ఫ్యూచర్. చాలా బాగా యాక్టింగ్ చేసింది, చాలా క్యూట్గా కూడా ఉంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, ఎక్కడ కూడా తగ్గలేదన్నమాట. మూవీలో మెయిన్ వచ్చేసి సస్పెన్స్ బాగా బాగుంది. థ్రిల్లింగ్గా ఉంది మూవీ అంతా కూడా. ట్విస్ట్లు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సో ఇలాంటి మూవీస్, చిన్న మూవీస్ ఇంకా రావాలి. సో ప్రతి ఒక్కరి యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ జీవ గారి యాక్టింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. హీరో యాక్టింగ్ అండ్ ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, ఇద్దరు కూడా చాలా బాగా చేశారు.
మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి, తర్వాత పోలీస్ వ్యవస్థలు ఎలా ఉంటాయి అనేది కళ్ళకు కట్టినట్టు చూపించారన్నమాట. అండ్ మంచి ఎమోషనల్ కూడా మూవీ ఉంది. ఎక్స్పెక్ట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ట్విస్ట్ అయితే బాగా నచ్చాయి. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి, 100% మీకు నచ్చుతుంది. హాయ్ అండి, ఇప్పుడే బ్రహ్మవరం పిఎస్ పరిధిలో మూవీ చూసాను. చాలా చాలా బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ. అయితే ఇది అసలు బోర్ కొట్టదు, సినిమా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అండ్ సాంగ్స్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఎక్స్పెక్ట్లీ చెప్పాలంటే ఈ మూవీ ఒక అంటే లేడీస్ కోసం కూడా ఉంది. ఎందుకంటే ఒక చిన్నపిల్లైనా సరే అమ్మాయి అనుకుంటూ ఒక పోలీస్ ఆఫీసరే ఉండి తన చట్టాన్ని తను నెరవేర్చకుండా ఒక అమ్మాయిని ఇచ్చేయడము చాలా రాంగ్ ఈ మూవీలో చూపించారు. అండ్ జీవా గారు, ప్రేమ్ సాగర్ గారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ హీరోయిన్ కూడా క్యారెక్టర్ చాలా బాగుంది. తన నేచురల్గా చాలా బాగా చేసింది. ఎందుకంటే ఫస్ట్ మూవీ చేసినట్టే చేయలేదు, అండ్ చాలా ఎక్స్పీరియన్స్లో ఉన్నట్టు చేసింది హీరోయిన్ అయితే. అండ్ డైరెక్టర్ కూడా చాలా బాగా డైరెక్షన్ చేస్తారు. ఇంకా చాలా మూవీస్ తీయాలని మనస్ఫూర్తి హాయ్ అండి, ఇప్పుడే బ్రహ్మవరం పిఎస్ పరిధిలో మూవీ చూసాము. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇమ్రాన్ శాస్త్రి గారు అంటే డైరెక్టర్ నిజంగా ప్రతి ఒక్క సీన్ క్రిస్టల్ని చాలా క్లియర్గా చూపించారు. పోలీస్ స్టేషన్లో జరిగే సీన్సే కానీ ప్రతి ఒక్కటి లొకేషన్సే కానీ అన్నీ చాలా బాగున్నాయి. హీరోయిన్ శ్రవంతి గారు అంటే అసలు కొత్త అమ్మాయి లాగానే అనిపించలేదు. చాలా అంటే చాలా బాగా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ లాగా చేశారు. యాక్టింగ్ స్కిల్సే కానీ అన్నీ చాలా అంటే చాలా బాగుంది. దివా గారును ప్రేమ్ సాగర్ గారు యాక్టింగ్ అయితే నిజంగా చింపేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు. సమేట గాంధీ గారు కానీ, బలగం రూపలక్ష్మి గారు కానీ ప్రతి ఒక్కరు సీనియర్స్ ఉన్నారు యాక్టర్స్. ఇందులో చాలా అంటే చాలా బాగా చేశారు. ప్రతి ఒక్క సీన్ చాలా క్లియర్గా చూపించారు. మూవీ అయితే ఫ్యామిలీ మూవీలో మంచి మూవీ అనుకోవచ్చు. మంచి మూవీ వచ్చింది. హీరోయిన్ అయితే కొత్త హీరోయిన్ వచ్చింది. అందరూ నిజంగా చాలా అంటే చాలా బాగుంది మూవీ. టోటల్గా అందరూ థియేటర్స్కి వచ్చి తప్పకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ. జానీ ఎస్ పాప ఏ ముందు బాయ్ హీరోయిన్ పాప ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది రిషికొండ. ఈ సినిమాలో ఉంది శ్రవంతి బెల్లంకొండ. నిజంగా తెలుగు ఇండస్ట్రీకి మరో కొత్త హీరోయిన్ వచ్చిందని అనుకోవచ్చు. నిజంగా రాసి పెట్టుకోండి, సినిమాలో తన పర్ఫార్మెన్స్ ఉంటుంది భయ్య, వేరే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. చికెన్ ముక్క, మటన్ ముక్క, బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క. సినిమాలో కొద్ది ఎలివేషన్స్ అయితే నిజం చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ సీన్ ఉంటుంది, అసలు ఊహించమన్నా ఒక్కొక్క డైలాగ్ ఉంటుంది కానీ కనిపించే మూడు సింహాలు న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించే 4వ సింహం ఆ పోలీస్ అంటారు కదా. సో ఒక పోలీసు కూడా తప్పు చేస్తే ఎలా ఉంటుంది అనేది సినిమాలో బాగా చూపించారన్నమాట. సో ప్రజలకు సమస్యలు వస్తే పోలీస్ దగ్గరికి వెళ్తారు, కానీ పోలీసే ప్రజలకు సమస్యగా మారితే ఆ సినిమా ఎలా ఉంటుంది అనేది చాలా బాగా చూపించారు. చాలా మంచి లైన్ తీసుకోరు. మెయిన్గా శ్రవంతి మేడం హీరోయిన్ అయితే నిజంగా సినిమాలో చాలా చాలా బాగా చేస్తారు భయ్య. చాలా మంచి మూమెంట్స్ అనిపించింది అన్నమాట. చాలా కొన్ని కొత్త విషయాలు కానీ ఇంటర్వెల్ సీన్ కానీ సినిమాకి చాలా ప్లస్ అయింది. బ్యాక్గ్రౌండ్ నిజంగా ఆ హీరో ఉండే స్ప్లెండర్, ఈ సినిమాలో ఉన్న ట్విస్టులు చాలా వండరు. చాలా అంటే చాలా బాగుంది. సినిమా స్టోరీ లైన్ అయితే చాలా కొత్త వచ్చింది. ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అవుతుంది అన్నమాట. బ్రహ్మవరం పిఎస్ పరిధిలో ఒక చక్కటి క్రైమ్ థ్రిల్లర్ కుటుంబ సమేతంగా చూడొచ్చు. ఎక్కడ ఒక అశ్లీలత ఉండదు. చాలా చక్కగా ప్రేక్షకులను చేరుకుంది సినిమా. డైరెక్టర్ గారు మొదటి ప్రయత్నంలోనే దీన్ని అద్భుతంగా తీశారు. దీంట్లో ఆర్టిస్టులు అందరూ చక్కగా పెర్ఫామ్ చేశారు. ముఖ్యంగా ప్రేమ్ సాగర్ గారు చాలా బాగా చేశారు. దాంట్లో మన హీరో గురుచరణ్ గారు కూడా చక్కగా చేశారు. ఈ సినిమాని అందరూ తిలకించి ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బ్రహ్మవరం పిఎస్ పరిధిలో సినిమా చిన్న సినిమా, కానీ అన్ని సినిమాకు ఉండాల్సిన అన్ని హంగులు, అన్ని విషయాలు, అన్ని ఎలిమెంట్స్ చాలా చక్కగా పొందిగ్గా ఒదిగి ఉన్నాయి. చాలా మంచి సినిమా, చాలా మంచి అటెంప్ట్, సిన్సియర్ అటెంప్ట్. డైరెక్టర్ ఇమ్రాన్ శాస్త్రి డెబ్యూ డైరెక్షన్లో వచ్చిన సినిమా. చాలా చక్కగా కథ చెప్పారు. చాలా మంచి మంచి ఆణిముత్యాలు లాంటి ఇవి కూడా డైలాగ్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. రైటింగ్ చాలా బాగుంది. సో స్టోరీ, డైరెక్షన్, ఆ రైటింగ్లో ఉన్న ఒక పూసగుచ్చులాగా చాలా చక్కగా వెళ్ళిపోయింది.